మ్యాటర్ ఏందంటే, మనం ఒక బిల్డింగ్ గానీ, మనం ఇల్లు ఏమైనా కట్టించుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలనేది చిన్న ప్రాసెస్ చెప్తా. ఒక డ్రాయింగ్ ఉంటది. ఆ డ్రాయింగ్ తర్వాత కోఆర్డినేట్లు వస్తాయన్నమాట. దాన్ని మనం మార్కింగ్ చేస్తాము. ఎక్స్కవేషన్ మార్కింగ్. ఆ ఎక్స్కవేషన్ మార్కింగ్ డెప్త్ తీసినాక మనం ఎంత లెవెల్ అయితే అంటే సాయిల్లో దమ్ముంది, మంచి అంటే బిల్డింగ్ కిందికి పోకుండా ఉండడానికి ఎక్స్కవేషన్ చేస్తారన్నమాట. డెప్త్ తీస్తారు మంచి సాయిల్ రావడానికి. వచ్చినాక ఏం చేస్తారంటే సాయిల్లో వచ్చినాక డెప్త్ కరెక్ట్గా మనం వచ్చింది చాలు అనుకున్నంత వరకు తీసేసి, అది నెక్స్ట్ వచ్చేసి మనకి పీసీసీ మార్కింగ్ ఇస్తామన్నమాట. ఆ పీసీసీ మార్కింగ్ ఏంటంటే ఈ రన్నర్లు పెట్టేసి వీళ్ళు పీసీసీ వేసుకుంటారు. ఆ పీసీసీ మీద మళ్ళీ నెక్స్ట్ డే మనం మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఆ మార్కింగ్ ఇచ్చినాక ఏ మార్కింగ్ అంటే ఫుట్టింగ్ మార్కింగ్, కాలం మార్కింగ్ రెండు ఇస్తామన్నమాట. ఆ ఫుట్టింగ్ మార్కింగ్ స్టీల్ కాలం మార్కింగ్ ఇచ్చినాక తర్వాత స్టీల్ కూర్చోబెడతారన్నమాట. కొన్ని డిజైన్లో ఫుట్టింగ్ కాలమే కాకుండా మధ్యలో ప్లింత్ బీమ్ కూడా వేస్తారన్నమాట. ఆ ప్లింత్ ఏంటంటే కిందికి బిల్డింగ్ కిందికి పోకుండా ఉండడానికి ఈ ప్లింత్ వేస్తారన్నమాట. ఆ ప్లింత్ బీమ్ వేసినాక మళ్ళీ దాని మీద మనం స్టార్టర్ మార్కింగ్లు ఇవ్వాలి. అది ఇచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాపింగ్ చేస్తారన్నమాట. కాలాలకి ల్యాపింగ్ చేసేసుకొని స్టార్టర్లు వేసేసుకొని నెక్స్ట్ పైకి ఒక ప్లింత్ బీమ్ లెవెల్ వరకు ఏది ఫుట్టింగ్ కాలాలు వేసుకుంటారు. ఆ కాలాలు వేసినాక ఏమవుతుందంటే ఈ బ్యాక్ ఫిల్లింగ్ చేస్తారన్నమాట. ఏది ఫుట్టింగ్ దగ్గర సైడ్కి బ్యాక్ ఫిల్లింగ్ చేసేసి ఈ జేసీబీతో కానీ హిటాచీతో కానీ బ్యాక్ ఫిల్లింగ్ చేసేసి బాగా రోలర్తో మంచిగా దొక్కిస్తారన్నమాట. రోలర్తో గ్రేడ్ స్లాబ్ అయిపోయినాక మళ్ళీ కాలాల బాక్సులు కూర్చోబెట్టేసి నెక్స్ట్ ఫ్లోర్కి మళ్ళా స్లాబ్ అవుతుంది అన్నమాట. తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేసి స్టీల్ వేసేసి షట్టరింగ్ కొట్టేసి దానిపైన ఇది చేస్తారన్నమాట. నెక్స్ట్ మళ్ళీ స్లాబ్ పడుతుంది. స్లాబ్ పడినాక నెక్స్ట్ మళ్ళీ మనం స్టార్టర్ మార్కింగ్ ఇవ్వాలి. అది అయిపోయినాక మళ్ళీ కాలాల బాక్సులు పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ షట్టరింగ్ కొట్టేసి నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ చేస్తారన్నమాట. ఇదంతా మీకు చూపిస్తా. ఈ ప్రాసెస్ అంతా 1 by 1 జరుగుతుంది అన్నమాట. అయితే ఒకేసారి పీసీసీ వేసినాక వెంటనే కాలాలు ఫుట్టింగ్లు వేయలేము కాబట్టి అంటే దానికి ఒక క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది. ప్లస్ ఎన్ని రోజులు వాటర్ క్యూరింగ్ చేయాలి అనేది, మళ్ళీ కాలాలు అయినాక కాలాలకి ఎన్ని రోజులు వాటర్ క్యూరింగు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెంటనే చేస్తే అది నిలబడదు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్టీల్ కట్టేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మనం ఫుట్టింగ్ పాయింట్లు ఇచ్చినాక ఫుట్టింగ్కి కరెక్ట్గా ఈ స్టీల్ పెట్టుకుంటారన్నమాట. ఒక కవరింగ్ రావడానికి ఒక 1 inch బేస్ చేసుకొని తర్వాత ఆ షట్టరింగ్ కొట్టేసి నీట్గా దానికి కాంక్రీట్ కాస్టింగ్ చేస్తారన్నమాట. ఇంకోటి పెడెస్టాల్ కూడా ఉంటుంది. కొన్నింటిలో పెడెస్టాల్ కూడా మార్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కింద పీసీసీ, దానిపైన ఉండేది ఇది పెద్దది ఫుట్టింగ్ అనమాట. ఈ ఫుట్టింగ్ అయిపోయినాక మళ్ళీ పెడెస్టాల్ మార్కింగ్ లేదంటే కాలం మార్కింగ్ చేయాలన్నమాట మనం. ఇంక ఇవన్నీ పీసీసీలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు 1 by 1 కాబట్టి ఇది ఇటు సైడ్ పీసీసీలు వేసుకుంటే అటు సైడ్ ఫుట్టింగ్ క్యూరింగ్ పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి. ఇంకోటి ఈ ల్యాపింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కొన్ని రింగులు ఉంటాయి అన్నమాట. అవి కరెక్ట్ సైజులు ప్లస్ వాళ్ళు ముందే రెడీ చేసుకొని వస్తారన్నమాట. తర్వాత ఇది మన ల్యాపింగ్ కప్లింగు ప్లస్ దానికి ఇది చేస్తారన్నమాట మౌల్డింగ్. అది కూడా చేసి అన్నీ రెడీ చేసేసుకొని ఒకేసారి తీసుకొని వస్తారన్నమాట స్టీలు. ఇంకా ఇవన్నీ ఇట్లా రెడీ అయిపోయినాక ఈ బ్యాక్ ఫిల్లింగ్ చేస్తామన్నమాట. బ్యాక్ ఫిల్లింగ్ సాయిల్ బ్యాక్ ఫిల్లింగ్ చేసేటప్పుడు నీట్గా అంటే ముందే వీళ్ళు ల్యాపింగ్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు చేసి పెట్టింటారన్నమాట. దాని తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయినాక రోలింగ్తో మన రోలర్తో మంచిగా ఒక 4-5 పాసులు వేసేసి మంచిగా ఇది పాసులు అన్నీ వేసినాక నెక్స్ట్ డబ్బా పెట్టేసి హైట్ లేపేస్తారు. తర్వాత
కొన్ని కొన్ని ఏంటంటే ఈ మధ్యన ఫుట్టింగ్ లేకుండా రాఫ్ట్ వచ్చింది ఒకే డైరెక్ట్గా. ఒక్కొక్క దగ్గర అంటే స్పీడప్ అవ్వడానికి ఇంకా మనకి ప్లింత్ లేదు, డైరెక్ట్గా రాఫ్ట్ వేస్తారన్నమాట, రాఫ్ట్ ఫుట్టింగ్లు. అయితే ఈ రాఫ్ట్ మీద మళ్ళీ మనం స్టార్టర్ మార్కింగ్లు ఇచ్చేయాలి. అయితే గీతే మళ్ళీ కాలాల బాక్సులు పెట్టుకున్నాక నెక్స్ట్ వాళ్ళు కాస్టింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ బాక్సులు పెట్టినప్పుడు మై1 షీట్లు ప్లస్ ఇది పెట్టినప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట. మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రావాలంటే మళ్ళీ ప్యాచ్ వర్క్లు, చిన్న చిన్న టచ్అప్ వర్క్లు ఉంటాయన్నమాట. ఇంకా అది అయిపోయినాక నెక్స్ట్ స్లాబ్ షట్టరింగ్ వర్క్ చేస్తారన్నమాట. ఈ స్లాబ్ షట్టరింగ్ వర్క్ ఎలాగంటే మామూలుగా మనం ఒక లెవెల్ ఇస్తాము, 1 మీటర్ లెవెల్ ఇచ్చేస్తాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు కాలము 3 మీటరా అది ఒక డిజైన్లో ఉంటుంది అనమాట. ఏది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ ఎంత లెవెల్ అని ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్లో మనం ఫస్ట్ ఫ్లోర్ ఒక 1 మీటర్ మార్కింగ్ ఇచ్చామంటే వాళ్ళే షట్టరింగ్ కొట్టుకుంటారన్నమాట. అది కొట్టినాక మళ్ళీ మనం షట్టరింగ్ మీద లెవెల్ ఉందా లేదా అనేది వాడి జాకు ఏది అప్ అండ్ డౌన్ చేసుకుంటాడన్నమాట. అయితే గీతే ఆ అప్ అండ్ డౌన్ చేసుకున్నాక బరాబర్ మనకి వచ్చిన లెవెల్ ప్లస్ ఆ స్లాబ్ మీద ఉన్న థిక్నెస్ 150 mm 200 mm అంటే ఒక ఫీట్ థిక్నెస్సా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంటుంది అనమాట. 300 mm ఉంటుంది. దానికి వచ్చిన డిజైన్ బేస్ చేసుకొని చేస్తారన్నమాట. మామూలుగా అయితే మన సైడు ఒక 5 inches బిలోనే ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండదు. కొన్ని మరీ ఇంకా స్లాబ్ పడినాక ఏమవుతుందంటే ఒక 15 days తర్వాత మనకి స్లాబ్ షట్టరింగ్ రిమూవ్ చేస్తారన్నమాట. డీషట్టరింగ్ అంటారు దాన్ని. ఆ డీషట్టరింగ్ చేసేటప్పుడు మనకి బిల్డింగ్ కొద్దిగా షేక్ అవుతుంది, అంటే అదురుతుంది. అప్పుడప్పుడు పెద్దగా అంటే మనకి ఫరక్ ఏం పడదు, కానీ అయితే అది కూడా నీట్గా వచ్చినాక లీకేజ్లు ఏమైనా ఉన్నా అప్పుడు తెలిసిపోతాయి. తర్వాత అది వాటర్ ప్రూఫింగ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ అది అయిపోయినాక ఏంది నెక్స్ట్ ఫ్లోర్కి మళ్ళీ స్టార్టర్ మార్కింగ్ ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ మనం యాజ్ యూజువల్గా స్టార్టర్ మార్కింగ్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయినాక బ్రిక్ వర్క్ కింద నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత డిజైన్లు అని ఉంటే డిజైన్లు ప్లస్ ఈ బ్రిక్ వర్క్లో విండోస్, డోర్లు ఎక్కడ ఇవన్నీ ఇంకోటి దాంట్లో మార్కింగ్ చేసేసి బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు. బ్రిక్ వర్క్ మెజర్మెంట్లో వచ్చిందా లేదా అనేది కూడా కొన్ని తెలుస్తాయి అన్నమాట. అయితే మామూలుగా బరాబర్ కాలం ఫేసులు ప్లస్ బీమ్ ఫేసులు చూసుకొని గుడ్డు వేసుకొని ఆ లెంత్లు అవి వచ్చిందా లేదా చూసినాక బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు. బ్రిక్ వర్క్ మామూలుగా తెలిసిందే కదా, ఒక 3 feet 9 inchesకి సిల్ లెవెల్, 7 feet 3 inchesకి లింటర్ లెవెల్ వేసుకొని బెడ్ ఒక 4 inches బెడ్ వేస్తారన్నమాట, రాడ్లు పెట్టేసి. అది అయిపోయినాక మళ్ళీ ప్లాస్టింగ్ పాయాలంటారు, ప్లస్ ఏమంటారు టిప్పి అంటారు కూడా, ఒక్కొక్కరు ఒకలాగా అడుగు చేస్తారు. ఆ పాయాలు వేసుకున్నాక వీళ్ళు మళ్ళీ ప్లాస్టింగ్ షూర్ చేస్తారు. ప్లాస్టింగ్లో కూడా ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ అవుతుంది. అది అయిపోయినాక క్యూరింగ్ అయిపోయినాక నెక్స్ట్ పెయింటింగ్ వేసేసి నెక్స్ట్ బిల్డింగ్ రెడీ అయిపోద్ది అనమాట. మనం ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ కాలాలు ఫుట్టింగ్లు ఈ బేసిక్ చూపిస్తామన్నమాట. నెక్స్ట్ ఏమైనా బ్రిక్ వర్క్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ చూపిస్తా. అంటే లాస్ట్ టైం కొన్ని వీడియోలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతున్నది ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి ఇవి పెడుతున్నాం అన్నమాట. ఓకేనా. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఈ ఎక్స్కవేషన్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ రావడానికి కూడా పెద్ద తలనొప్పి ఉంటుంది. అది అయిపోయినాక నెక్స్ట్ చిన్న చిన్న వీడియోలు ఈ ఫుట్టింగ్ నుంచి కొద్దిగా తలనొప్పి ఉంటుంది. ఫుట్టింగ్లు పడినాక బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయినాక నుంచి పెద్దగా అంటే సగం అయిపోయినట్టు అనమాట వర్క్. ఇంకా ఇదే చాలా ప్రాసెస్ పడుతుంది. ఇది 1 by 1 జరుగుతుంటాయి అన్నమాట. అయితే మనకు కనిపించిన వీడియోలు కూడా ఒకటి ముందుకు ఒకటి అనుకుంటాయి, అది చూసుకోండి. ఓకే, బాయ్.